వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పిచ్చిన సందర్భంగా హన్మకొండలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎస్సీ ఎస్టీ కులాల వర్గీకరణకు చంద్రచూడ్ గారి నేతృత్వంలో సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ ఈరోజు ఒక బృహత్తరమైన తీర్పునిచ్చినందుకు యావత్ భారతదేశం ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విదేశాల నుంచి ఎవరొచ్చినా కూడా మా క్యాబినెట్లో బజల్ అంటే ఒక జ్ఞానవంతుడున్నారు, ఆయన జ్ఞానము ఈ దేశానికి చాలా అవసరమని కాంగ్రెస్ పార్టీ ఒక న్యాయమంత్రి అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు ఒక రాజ్యాంగ రూపంలో ఈరోజు భారతదేశానికి ఒక దిక్సూచైంది. అలాగనే ఈ రాష్ట్రాలలో హక్కులు కల్పించిన చంద్రచూడ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారు, మిగతా వాళ్ళు సునీల్ గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లా చాలా మంది కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మిగతా కులాల ఉద్యమంలో కూడా ప్రతి ఒక్కరికి హక్కులు కావాలని కొట్లాడినారు. వారందరికీ కూడా నేను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో డాక్టర్స్ ఫోరం కన్వీనర్గా మరియు స్టూడెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి ఆర్గనైజేషన్లో కూడా హక్కుల గురించి కొట్లాడడం జరిగింది. ఈరోజు ఆ హక్కులన్నీ ఫలించాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ వెంటనే సుప్రీంకోర్టులో రిజల్ట్ రాగానే గౌరవ మాన్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే అన్ని అమలు చేస్తాము. ఇప్పటివరకు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా ఈ నియామకాలు ఈ వర్గీకరణ అమ్మేలాగా ఆర్డినెన్స్ తీసుకొస్తాన్న రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీల తరఫున మేమందరం కూడా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా దళితుల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ, దేశంలో దళితుల పక్షాన నిలబడేది కాంగ్రెస్ పార్టీ అని మరి ఒకసారి ఒక న్యాయ వ్యవస్థ మీద ప్రతి ఒక్క దళితులు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. ఏ కష్టం వచ్చినా కూడా న్యాయ వ్యవస్థ తప్పకుండా తీర్పు తీరుస్తుంది. న్యాయ వ్యవస్థ ప్రకారము రాజ్యాంగ హక్కుల కోసము మనమందరం కొట్లాడి తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరికి నమస్కారాలు.